నీకు స్తోత్రాలు. చెరుకులు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుయేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్ఠిత శుక్రవార దినమందు సంఘముగా కూడి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి స్తుతిస్తూ దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, క్షమించనమ్మా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచన భాగములను చదువుకున్నాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థించేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడు జీవాధిపతి, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రతిష్ఠిత శుక్రవార దినమందు యెరూషలేము ప్రార్థన మందిరమునందు నాయనా నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా క్రీస్తునందు సంపూర్ణముగా చేయబడి పరిశుద్ధపరచబడిన వారమై ఆత్మయందును శరీరమందును ప్రభువా అయ్యా మన తండ్రి జీవములోను అయ్యా ఏ విధమైన కల్మషము లేని వారుగా సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారమై నీ ప్రత్యక్షత దినమందు నిందారహితులముగా నేను ఎదుర్కొన్నట్లుగా ప్రభువా క్రీస్తులో మేము నిలిచి ఫలించుట కొరకు ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి నాయన కృప దయచేయమని వేడుకొనుచున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన శ్రీమంతుడవు, సర్వాధికారియగు ప్రభువా, ఘోర ప్రధాన పాపులమైన మా కొరకు ప్రభువా పరలోక మహిమను విడిచి దాసుడుగా దీనుడుగా రిక్తుడుగా మా వంటి వాడుగా నా తండ్రి ఈ లోకానికి వచ్చిన తండ్రి మా పాప శాప భారమంతయు కూడా ప్రభువా సిలువలో మీరే మా పక్షముగా మోసి మా పాపముల నుండి నీ రక్తము ద్వారా విడిపించారు. నీ మరణ పునరుద్ధానము ద్వారా నూతన జీవమునిచ్చి పరలోక పౌరసత్వాన్నిచ్చిన గొప్ప తండ్రి నీ కొందనాలు ప్రభువా. యెరూషలేము ప్రార్థన మందిరములో ఎందరినైతే నీ కృప చేత మీరు ఆకర్షించిన ఆయన నీ ప్రేమ చేత నీకు స్వకీయమైన సంపాద్యముగా ఉండుట కొరకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సంఘమంతయు క్రీస్తులో ఫలించి అభివృద్ధి చెందినట్లుగా ప్రభువా అయ్యా ఈ కడవరి దినములలో మా మొదటి విశ్వాసము కంటేను మా మొదటి భక్తి కంటేను మా మొదటి ఉన్నటువంటి ఆసక్తి కంటేను మరి అత్యధికమైనటువంటి ఆసక్తిని కలిగిన వారముగా నిన్ను సమీపించినది కొలది నాయనా. నీ వలే అన్ని విషయములు నాయనా నీ స్వారూప్యములో నీ స్వభావములో నీ పోలికలోనికి మార్చబడిన వారమే నీ ఎదుట నిలబడుటకు శక్తి గల వారగానట్లుగా మాలో ప్రతి ఒక్కరిని కూడా నీ ముఖ కాంతిలోనికి ఆకర్షించండి. నీ యొద్దకు మీరు నడిపించండి. ఎందరూ ప్రతిష్ఠిత దినములను విడిచినైనా వారి స్వకీయమైన కార్యక్రియల చేతనైనా ఎందరినైనా తప్పిపోతున్నారు. దేవుని కంటే మీకు మిగిలిన తండ్రి వ్యర్థమైన వాటిని ప్రేమించచ్చు ప్రభువా నీ సన్నిధికి దూరస్తులగుతున్నారు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో పోరాటాలలో బలహీనతలో చిక్కుబడి ఎందరూ నీ యొద్దకు రానలని వారుగున్నారు. ప్రతి ఒక్కరిని నీ కృప చేత జ్ఞాపకం చేసుకొని నీ మందిరంలోనికి నడిపించండి. ప్రతిష్టలో నిలిచి ఉండగలిగిన సంఘము, పరిశుద్ధత కొరకై ప్రతిష్ఠించుకోగలిగిన సంఘముగా, సత్యములో ఫలించుట కొరకు నిలిచి ఉండగలిగిన సంఘముగా సంఘాన్ని స్థిరపరచండి. నిరాకడ ప్రత్యక్షత దినము కొరకు మిగుల ఆశతో ఎదురు చూస్తున్నాయినా నీ వాక్యమనిచ్చి నీ వాక్యము చేత ఉదక స్నానము చేసుకొనిచ్చు నీ యొక్క కుడి పార్శ్వమందున నిలవదగినటువంటి అయ్యా నూతన యెరూషలేముగా నాయన నీ సంఘాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తూ ప్రభువా వాక్యమైన దేవా
మీరే మాతో మాట్లాడండి. మానవుని స్వరాన్ని, మానవుని మాటను, జ్ఞానమును కొట్టివేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాలో ఉండి, నాలో ఉండి మీరే మాట్లాడి నీ సంఘమునకు జీవవాక్యము చేతనాను నీ సంఘాన్ని బలపరిచి, స్థిరపరిచి నీ రాకడ కొరకు ఆయుత్తపరచమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంతో బ్రతిలాడి వేడుకొని అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ రోమా పత్రికను వచనము వెంబడి వచనము అధ్యాయములుగా ధ్యానిస్తూ వస్తున్నాము. మరి దేవుని యొక్క కృపను బట్టి ప్రతి అధ్యాయము ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయనే మంచి శిల్పకారుడిలాగా ఉండి మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ కూడా సరిచేస్తూ, సరిదిద్దుతూ మనల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయట కొరకు ఈ యొక్క రోమా పత్రికను దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించినాడు. ఇప్పుడైతే 8వ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాం. ఈ 8వ అధ్యాయ భాగము ఎలాగున క్రీస్తులో, క్రీస్తు రాజ్యములో ప్రభుత్వం కూడా ఉండబోయేటువంటి వారు ఎలాగున మరల్చబడవలసిన వారుగా ఉన్నారు, ఎలాగ రూపుదిద్దుకోవలసిన వారై ఉన్నారో ఈ లేఖనము స్పష్టీకరిస్తూ, మరి దేవుని సంఘములో ఉన్న మనము ఆత్మ సంబంధమైన పిల్లల వలె దేవునికి తగినట్లుగా నడుచుకునే వారంగా ఉండాల. అలాగనే దత్తపుత్రాత్మను కలిగిన వారముగా దేవుని సన్నిధిలో మర్రపెట్టే వారముగా ఉండాల. నిరీక్షణ కలిగిన వారముగా దేవుని సన్నిధిలో ఉండి మరి దేవుని యొక్క కుమారత్వమును కలిగిన కుమారులముగా ఆయన ప్రత్యక్షముగు దినమందు ఆయన సన్నిధిలో నిలబడాల. దేవుని పిల్లలైనటువంటి వారు ప్రార్థన ఎలా చేయాలి అనేది కూడా ఈ అధ్యాయము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చేసే ప్రార్థన దేవుని దృష్టికి యుక్తమైనదిగా కనబడటలేదు. మన బలహీనతలను బట్టి మనకు నిజముగా ఎలా ప్రార్థన చేయాలో కూడా దేవుడే నేర్పిస్తాను అంటున్నాడు. ప్రార్థన ఎలా నేర్పిస్తాను అంటున్నాడు అంటే, మరి ఎవరైతే దేవుని యొక్క ఆత్మకు అనుకూలమైన మనస్సు ఉంటుందో, ఆత్మకు అనుకూలమైన మనస్సును ఎవరు కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడే ఉండి పరిశుద్ధాత్మ ద్వారా వారితో ఏం చేస్తారు అంటేనంట, దైవ చిత్తానుసారమైన ప్రార్థనను చేస్తారు. అంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఆయన యొక్క సముఖములో, ఆయన యొక్క సింహాసనం ఎదుట ధూపార్తిలో మన ప్రార్థన ఉండాలి అంటే, మనము ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేయాలి అంటే, ఆ ప్రార్థన మనలో ఎవరుండి చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే చేయాల. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి విజ్ఞాపనకర్తగా ప్రార్థించాలి అంటే ఆత్మకు అనుకూలమైన మనస్సు మనలో ఉండాల. ఆత్మకు అనుకూలమైన మనస్సును మనము కలిగి ఉండాలి అంటే అది ఆత్మానుసారమైన మనస్సు అయి ఉండాల. ఆత్మానుసారమైన మనస్సును మనము కలిగి ఉండడము అంటే దేవుని పిల్లలముగా జీవమును, సమాధానాన్ని కోరుకుంటూ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తును మనం ఏం చేయాలా, హత్తుకొని ఒక్క ఏ ప్రభు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నామో అట్టి ఆత్మతోని మనము పెనవేయబడి ఒక్క అడుగు జాడలోనే మనము నడిచే వారముగా ఉండాల. పరిశుద్ధ ఆత్మలో ప్రార్థించాలి అంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైనది అంటే మరి తెర లోపట ఉండేటువంటి దానిని అతి పరిశుద్ధమైనది అంటారు. యేసుక్రీస్తు ప్రభువారే అతి పరిశుద్ధమైన వారు. యేసుక్రీస్తు ప్రభువారిలో మనము కట్టబడాలి అంటే అతి పరిశుద్ధమైన దానిలో 2 ఉండాల. ఏంటి అంటే కనుక, ఒకటి సువర్ణ ధూపార్తి, రెండవది మందస్సము. సువర్ణ ధూపార్తి అంటే యేసుక్రీస్తు నామమే దేవుడు మనకేమిచ్చారంటే సువర్ణ ధూపార్తిగా ఇచ్చారు. ఆయన నామములో జీవం ఉంది, ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామము ద్వారానే రక్షణ ఉంది,
ఆయన నామములోని ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. మరి అలాంటి శక్తి కలిగిన నామమును మనము విశ్వసించిన వారమై ఆ నామములు అన్ని నామాల కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని తండ్రి యొక్క దేవుడు పైనామముగా హెచ్చించారు. అటువంటి నామములో ప్రార్థించినప్పుడు మాత్రమే మన జీవితాలలో దేవుని కార్యాలనేవి జరుగుతాయి. అలా యేసు నామములో చేసే ప్రార్థనే సువర్ణ ధూపార్తిగా దేవుని సముఖములో వినబడుతుంది, కనబడుతుంది. రెండవదిగా అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. మందసము అనేది ప్రభావము కలిగినది, బలసూచకమైనది, జయసూచకమైనది, ఆశీర్వాదకరమైనది. మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఈ 4 గుర్తులు కూడా కనబడతాయి. అయితే మందసము ఇజ్రాయేలు మధ్య ఉన్నా కూడా అది ఒక మారు తన ప్రభావాన్ని చూపించలేకపోయినది. ఎందుకు అంటే మందసము అక్షరముగా ఉన్నంత మాత్రాన, వాడుకగా వస్తువుగా ఉన్నంత మాత్రాన ప్రయోజనము లేదు. కానీ మందసములు ఏమున్నాయో వాటి యొక్క ప్రాముఖ్యతను, వాటి అందుల విశ్వాసమును ఎవరిలో ఉంటాయో వారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో ఉండగలిగిన వారు. మందసము ప్రభావము కలిగినదిగా, అది జయసూచకమైనదిగా, అది ఆశీర్వాదకరమైనదిగా మన మధ్య ఉండాలి అంటే మందసములో ఉన్నటువంటి మన్నా పాత్ర మనము కూడా కలిగి ఉండాలి. ఆ మన్నా దేనికి ఆత్మ సంబంధమైనదిగా, జీవము కలిగినదిగా, పైనుండి వచ్చేటువంటి ఆహారముగా, మరి ఎలాగున దేవుడు మరి వారికి ఆ మన్నాను బ్రతికించేదిగా, తెలివిని కలిగించేదిగా దేవుడు వారికి ఇచ్చారో ఆ మన్నా మనలో కూడా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు కాబట్టి ఆ మన్నాను మనము కూడా ఏమైనా కలిగి ఉండాలి. రెండవది చిగురించినటువంటి అహరోను కర్ర కూడా మందసములో ఉన్నది. అంటే ఖచ్చితంగా మనము మూడబారిన వారమైన దేవుని యొక్క సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థలములో మనం ఉండి పరిశుద్ధాత్మలో మనం ప్రార్థించాలి అంటే మనము కూడా చిగురించినటువంటి అహరోను కర్రలాగా మారాల. చిగురించిన అహరోను కర్రలాగా మనము మారాలి అంటే ఒక కర్ర అలా చిగురించడానికి కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన వాడు. మనము కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారముగా దేవుని సన్నిధిలో ఉండాలా. అంత మాత్రమే కాక మనము చిగురించి పుష్పించి ఫలించాల. ఆ చిగురించి పుష్పించి ఫలించాలి అంటే, ఆ వ్యక్తి ఫలించాలి అంటే ఏం చేయాలి అంటే కనుక మరి క్రీస్తులో మనం అందరము కూడా ఏమై ఉండాలా, నిలిచి ఉండాలా. వేరులో ఏం చేయాలా, అడవి ఒలీవ కొమ్మలమైన మనము, అడవి స్వభావము కలిగిన మనము, స్వాభావికమైన మంచి ఒలీవ వేరున మనం కూడా ఏం చేయబడాలంటే అంటు కట్టబడి నిలిచి ఉండాల. అలా మనము నిలిచి ఉండాలి అంటే మరి మనకేముండాలంటే కనుక విశ్వాసము, దేవుని భయము ఉండాల. దేవుని పిల్లలముగా మనం నిలిపి అంటుకట్టేది ఏంటంటే విశ్వాసము, దేవుని అందలి భయము. ఈ విశ్వాసము, దేవుని అందలి భయము మనము నేర్చుకుంటేనే దేవునిలో మనము నిలిచి ఉండడం అనేది సాధ్యమవుతుంది. ఆ తర్వాత మనము నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క స్వభావము అయినటువంటి దైవ స్వభావములో ఉన్నటువంటి విశ్వాసము, సద్గుణము, మరి జ్ఞానము, సహనము, ఆశానిగ్రహము, మరి భక్తి, సహోదర ప్రేమ, దయ అనే వాటిని మనం ఏం చేయాలా, అమర్చుకోవాలా. అంత మాత్రమే కాక దేవుని ప్రేమలో మనము నిలిచి ఉంటేనే, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటేనే మనము తీగలలాగా, ద్రాక్షల తీగలలో అంటుకట్టి నిలిచి ఉన్నట్లుగా మనము కూడా క్రీస్తులో మనం ఏం చేయగలమంట, నిలిచి ఉండగలము. దేవుని ప్రేమ మనలో ఉంటేనే ప్రభు కూడా మనలో నిలిచి ఉండగలడు. అలాగనే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటారో వారిలో ప్రభు నిలిచి ఉంటాడు, ప్రభు మన యందు నిలిచి ఉంటాడు. ప్రభు మనలో నిలవాలన్నా, మనం ప్రభులో నిలవాలన్నా మనము దేవుని యొక్క ఆజ్ఞలు గైకోవాలి.
ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో వారు ప్రభువులో నిలిచి ఉంటారు, ప్రభు వారిలో నిలిచి ఉంటారు. ఎవరైతే నీతిని జరిగిస్తారో వారు ప్రభువులో నిలిచి ఉంటారు, ప్రభు వారిలో నిలిచి ఉంటారు. అంటే మనము ఎవరైతే సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారో, సత్యంలో నిలిచి ఉంటారో వారిలో ప్రభు ఉంటారు, ప్రభు వారిలో నిలిచి ఉంటారు. అంటే మనము నిలిపేది మనల్ని ప్రభువులో నిలిచి ఉంటేనే కానీ మనం ఏమము ఫలించము. మనం ఫలించాలంటే నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉన్న వారే ఫలించగలిగిన వారుగా ఉంటారు. రెండవదిగా ఒకళ్ళు దేవుని కొరకు ఫలించాలి అంటే కనుక గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, కానీ గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడు మాత్రమే అదేమవుతుంది అంటే కనుక బహుగా ఫలిస్తుంది. గోధుమ గింజ భూమిలో పడి ఎలాగ చచ్చిపోతుందో దేవుని బిడలమైనటువంటి మనము కూడా క్రీస్తులో మనము కూడా కొన్ని విషయాల్లో ఏమవ్వాలి అంటేనంట చనిపోతేనే, క్రీస్తుతో మనము చనిపోతేనే క్రీస్తుతో మనము బ్రతికింపబడాలి. క్రీస్తులో చనిపోని వాళ్ళు క్రీస్తుతో బ్రతికింపబడరు. క్రీస్తులో మనము చనిపోవడము అంటే ఏమిటో మనము ధ్యానం చేస్తున్నాం. మనం ఏ విషయంలో గోధుమ గింజ, అందుకని పౌలు గారు మరి కొరింథీ పత్రికలో మనము ధ్యానం చేస్తున్నారు. మేము క్రీస్తు యొక్క జీవము మా యందు ప్రత్యక్షపరచబడాలని, దేవుని యొక్క వారిలో దేవుని జీవము, దేవుని కొరకు వారు బ్రతకాలి అంటేనంట వారంట మత్యమైన శరీర విషయంలో ప్రతిరోజు కూడా ఏమైపోతున్నారంట, వాళ్ళు చనిపోతూనే ఉన్నారంట. వారు ఎట్లా చనిపోతున్నారు? పౌలు గారు ఎట్లా చనిపోయానంటున్నాడు? మరి నేను దేంట్లో చనిపోయానని చెప్తున్నాడు? వాటిని మనము ధ్యానం చేస్తున్నాడు. ఏంటి అంటే కనుక మనం ఏ విషయంలో చనిపోవాలి అంటే మొదటగా పాపము విషయంలో మనము మృతులమైతేనే కానీ నీతి కొరకు మనము జీవించలేము. మనం ఖచ్చితంగా పాపం విషయంలో ఏమైపోవాలా? చనిపోవాలా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎందుకు చనిపోయారో, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఎందుకు చనిపోయారో అందుకు మనము చనిపోగలిగితే, ఆ విషయంలో మనం చనిపోగలిగితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు దేని కొరకు తిరిగి లేచారో ఆ విషయంలో మనం కూడా ఏమి లేదంటండి బ్రతికించబడగలమంట. మనందరము కూడా మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయ ప్రకారము మనందరము కూడా పాపముల చేత అపరాధముల చేత మనం ఏమైపోయినామంటండి చచ్చిన వారమై ఉన్నామంట. మనము మన అపరాధముల విషయంలో, పాపముల విషయంలో మనమందరము చనిపోయాం. ప్రభు దృష్టికి ఎప్పుడో ఏమైపోయామంట? చనిపోయాము. చనిపోయిన మనల్ని దేవుడు తన ఉచితమైన కృప చేత ఏం చేశాడు అంటే కనుక ఆయన బ్రతికించారు. ఇప్పుడు మనము క్రీస్తుతో కూడిన బ్రతికిన మనము పాపముల విషయంలో మనం కూడా ఏమవ్వాలంటండి మృతి చెందాలి. యేసు ప్రభువారు మన కొరకు దేని విషయంలో చనిపోయారు, మనం ఏ విషయంలో ఇదివరకు చచ్చిన వారిలో చేయబడ్డామో ఆ విషయంలో మనం కూడా ఏమవ్వాలంటే బ్రతికిన మనము చనిపోయే వారముగా ఉండాలి. అసలు ఈ పాపము అనేది ఏమిటో మనము ధ్యానం చేస్తున్నాం. పాపములు ఎట్లా ఉంటాయి, మనలో పాపము అనేది ఎలాగ మనల్ని ఏలుబడి చేస్తుంది అంటే, పాపము ఒకసారి మనము పాపమును మన దూరపరిచిన తర్వాత అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోదు. పాపమునకు ఏమాత్రము సిగ్గు ఉండదు. పాపముకు మన ఎడలు ఎప్పుడు కూడా ఏముంటది అంటే కనుక వాంఛ ఉంటుంది. పాపానికి ఎప్పుడు కూడా మన ఎడలు ఉంటుంది వాంఛ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మన వాకిటి ఎదుటనే నిలిచి ఉంటది. ఉండి అది ఎప్పుడు కూడా మనలోనికి రావడానికి, మన చేత పాపము చేయడానికి మనల్ని ఏం చేస్తుంటది అంటే ప్రేరేపిస్తుంటది. పాపము మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుంటది అంటే కనుక ఈరోజు ఒక సినిమా చూడకుండా మానేసామంటే ఇక జీవితకాలం మానేసిపిస్తుందా, మళ్ళా రేపు ఏం చేయమనిపిస్తుంది, నిన్న చూడలేదుగా సీరియల్ వదిలేసి ఒక శుక్రవారం అని దాని కంటిన్యూటీ రేపు చూడండి, రేపు శనివారం ఏం చేస్తుంది, మధ్యాహ్నం నాటికలన్నిటినీ ఒకసారి రీక్యాప్ వేసుకోమని చెప్తా ఉంటది. సరే రేపు కూడా మానేసావు కదా,
ఆదివారం రావు కదా, కాబట్టి సోమవారం ఏమన్నా వదిలిపెట్టిపోతుందా? అది నువ్వు ఇంటికడే ఉన్నావు కదా, ఏం తోచబడైంది నీకు, లే టీవీ పెట్టుకో అంటది సోమవారం అయ్యే తల్లికి. అంటే దానికి అంత చూడండి, మన హృదయాన్ని అలాగ ఏం చేస్తూ ఉంటది, ప్రేరేపిస్తూనే ఉంటది. కాబట్టి ప్రియులారా, సాతాను పాపమునకి ఎప్పుడు కూడా మన ఎడలో ఏముంటది అంటే కనుక వాంఛ ఉంటుంది. ఆ వాంఛలో నుండి మనము విడిపింపబడాలి. పాపము ఎలా పనిచేస్తుంది, పాపం మనలో ఎలా నివసిస్తుంది అంటే ఒకటి రహస్యముగా ఉంటుంది. ఏముంటది అంటే పాపం మనలో ఎలా ఉంటుందంట, రహస్యముగా ఉంటుందంట. ఆదాము గారిలోనికి పాపము ఎలా, ఆదాము గారిలో పాపం ఎలా ఉంది అంటే రహస్యంగా ఉంది. అందుకని ఆయన పాపాన్ని ఎక్కడ దాచిపెట్టేశాడంట, రొమ్ములో దాచిపెట్టాడంట. అందువలన దేవుని దృష్టికి ఆయన ఏమయ్యాడు అంటే గనక ఆయన పాపాన్ని దాచిపెట్టడానికి కారణం ఏంటి, సర్వ సమాజానికి భయపడ్డాడు, కుటుంబ తిరస్కారానికి ఏమైపోయాడంట, భయపడ్డంట. ఆయన ఏం చేశాడంట, పాపాన్ని ఏం చేశాడంట, రొమ్ములో దాచుకున్నాడంట. అందుకని రహస్య పాపం ఆదాము గారిలో ఉన్నది. దావీదు గారు పాపాన్ని ఏం చేశాడు, రహస్యంగా దాచిపెట్టాడు. పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో అయితే ఒప్పుకున్నాడు, కానీ పాపాన్ని ఏం చేశాడు, పాపమును ఆయన పశ్చాత్తాప పడినంత వరకు కూడా, దేవుడు ఆయన గద్దించినంత వరకు కూడా పాపాన్ని ఏం చేశాడు, రహస్యంగా పాపాన్ని దాచిపెట్టాడు. మరి ఆయన బెత్షెబతో పాపం చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంతగా మరి ఉరియాను పిలిపించాడు, యావోబుకు ఒక పత్రాన్ని రాసి పంపించాడు. దాని వలన యావోబు ఎంత బ్లాక్మెయిల్ చేశాడంటే, యావోబు ఎవరండి, దావీదు గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి సైన్యాధిపతి ఆయనే. దావీదు గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి సైన్యాధిపతి ఎవరు అంటే కనుక యావోబు గారు. ఆ యావోబు గారు మరి దగ్గర బంధువు. ఈ యోబు అనేటువంటి వ్యక్తి దావీదు గారికి చాలా దగ్గర బంధువు. అయితే దావీదు గారు యుద్ధ సమయం అంతటిలో కూడా ఈయన ప్రధాన పాత్రను పోషిస్తాడు. అయితే ఈ ప్రధాన పాత్ర పోషించి అన్నిటిలో సలహాదారుడిగా మరి దావీదు గారికి కుడి చెయ్యి వంటి వాడుగా ఉండేటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే కనుక, ఈ ఉరియాను చంపించే విషయంలో, ఉరియాన్ని చంపించేటప్పుడు ఈ యావోబు గారికి ఇద్దరు వ్యక్తులంటే పడదు. నేను ఇప్పుడు ఎన్ని వచనాలు చూపించను. ఇద్దరు వ్యక్తులంటే పడదు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని దావీదు గారి దగ్గర వాళ్ళని ఆ ఇశ్రాయేలులో నుండి చంపాలనుకున్నప్పుడు దావీదు గారు దాన్ని ఒప్పుకోలేదు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని చంపడానికి దావీదు గారికి ఇష్టం లేకపోయినప్పుడు, ఎప్పుడైతే దావీదు గారు ఇదిగో ఈ యొక్క ఉరియా నా మాట విని భార్యతో కాపురం చేయటం లేదు, ఇతన్ని యుద్ధంలో పెట్టేసేయి, ఇతన్ని బాణాల దగ్గర కాపలా, యుద్ధాయుధాల దగ్గర కాపలా వద్దు అన్నప్పుడు మరి యోబు గారికి అర్థమైపోయింది, దావీదు గారు ఏదో మిస్టేక్ చేశాడు, అందుకని నేను పట్టుకున్నాడు అనుకొని ఏం చేశాడంటేనంట, ఎవరినైతే చంపాలనుకున్నాడో వాళ్ళనంట గోడ దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాడంట. గోడ దగ్గర నిలబెట్టి పైనుంచి బండరాట్ల చేత వాళ్ళిద్దరు తలకాయలు పగలగొట్టి చంపించాడంట. చంపించినప్పుడు దావీదు గారికి తెలిసినప్పుడు దావీదు గారికి కోపం రాగానే సైనికుడంట దావీదు గారు చెప్పారంట, అయ్యా ఇదిగో ఇలాంటి వాళ్ళిద్దరు గోడ దగ్గర చనిపోయారు అంటే వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎవరు పంపించారు అనగానేనంట, ఈ పత్రం ఏమన్నాడు, ఉరియా కూడా చచ్చిపోయాడని చెప్పమన్నాడు అన్నాడంట. అంటే దావీదు గారికి అర్థమైపోయింది, ఓహో నేను తప్పు చేశాను కాబట్టి నా తప్పుని ఎవరు ఆశీర్వదిస్తున్నాడు, నా తప్పుని యోబు ఆశీర్వదిస్తున్నాడు. అంటే అతడు చేసినటువంటి రహస్య పాపాన్ని నాతాను అనే ప్రవక్త చేత దావీదు గారు గద్దింపబడే వరకు తన పాపాన్ని ఎక్కడ దాచుకున్నాడు, రహస్యంగానే దాచుకున్నాడు. ప్రియులారా, రహస్య పాపాలు మనలో ఉంటాయి. ఆ రహస్య పాపాల వలన మనం ఏం పోగొట్టుకుంటాము అంటే కనుక దేవుని యొక్క సన్నిధి కాంతిని మనం పోగొట్టుకుంటాం.
మనలో రహస్య పాపం ఉన్నంత కాలము దేవుడు తన ముఖాన్ని, తన ప్రసన్నతను మన మీద చూపించాడు. నిజముగా దేవుని బిడలకు దేవుని ముఖ కాంతిని చూడాలంటే, దేవుని యొక్క వెలుగు మహిమను మనల్ని తాకాలి అంటే మనలో ఏముండకూడదు? రహస్య పాపం ఉండకూడదు. అందుకని దావీదు గారు కీర్తనకారుడు అంటున్నాడు, 90వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. అంటే వాళ్ళ పాపాలన్నీ ఎక్కడున్నాయంటో దేవుని యొక్క ముఖ కాంతిలో. మనలో రహస్య పాపములు ఉన్నంత కాలము మనకి దేవుని యొక్క ముఖ కాంతి, స్వరూప దర్శనము, దేవుని యొక్క సన్నిధి కాంతి మనము పొందుకోలేము. అందుకని దేవుని బిడలారా, ఖచ్చితంగా మనలో ఏముండకుండా చూసుకోవాలి? రహస్య పాపములు ఉండకూడదు. అది చిన్నదే కానీ, అది అల్పమైనదే కానీ, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ఏం చేయాలా? ఈ పని ఎవరు చేసేవాళ్ళంటే యోబు గారు చేసేవాళ్ళంట. యోబు గారు ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో బలిపీఠము కట్టి తను తాను ఏం చేసేవాడు అంటేనంట, పరిశీలించుకునేవాడంట. నేనెవరికైనా అన్యాయం చేసేనా? నేను ఎవరి విషయమైనా అబద్ధమాడానా? నేను ఎక్కడైనా దేవుని యొక్క నీతిని, నిర్దోషత్వాన్ని నేను ఎక్కడైనా తప్పిపోయానా అని పరిశీలన చేసుకునేవాడంట. అందుకనే ప్రియ దేవుని బిడలారా, దేవుని పిల్లలమైన మనలో ఏముండకూడదు అంటే రహస్య పాపములు ఉండకూడదు. రెండవ పాపము ఏంటి అంటే కనుక, మనలో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము. మనం ఇంకో పాపంలో పడిపోతాం. ఏం పాపంలో పడతామంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి మనకి అంటే కనుక, మనకి ప్రయాసలు ఎక్కువైనప్పుడు, మన మీద మనకి భారాలు ఎక్కువైపోయినప్పుడు, ప్రయాసలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తామంటే సులువుగా సాతాను మనల్ని ఏం చేస్తాయంట, చిక్కులు పెట్టి దేంట్లో పడేస్తాయంటేనంట, పాపంలో పడేస్తాయంట. ఎట్లా పడేస్తాయి అంటే కనుక, దేవుడు ఏదైతే మనల్ని ఆశించొద్దంటాడో, దేవుడు ఏదైతే మనల్ని చేయొద్దంటాడో, దేవుడు దేనినైతే తినొద్దంటాడో, దేవుడు దేనినైతే ముట్టుకోవద్దంటాడో, అటువంటి వాటిని చేయడానికి దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తున్నా కూడా అపవాది ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడేస్తాడు. ఎలాగూడా మనము సౌలుని గురించి ధ్యానం చేశాం. సౌలు కూడా అమాలేకీయులకు కలిగిన సమస్తాన్ని భూమి మీద నుంచి దేవుడు నిర్మూలన చేయమని సౌలుకి అవకాశం ఇచ్చినప్పుడు సౌలు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన గొర్రెలను, ఆ గొర్రెలను, ఎద్దులను ఏం చేశాడు అంటే కనుక వద్దన్న వాటిని చేయడానికి ప్రేరేపించబడి దేవుని యొక్క చిత్తమును చేయక దేవుని సన్నిధిలో నుంచి మరి తొలగింపబడిన దేవుని కృపను ఏమైపోయాడంటే పోగొట్టుకుని వాడుగా ఉన్నాడు. ఈ రోజున మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ఒక్క పూట కూటి కొరకు, ఒక్కనాటి సుఖము కొరకు, ఒక్కనాటి సంతోషము కొరకు, అల్పకాల పాప భోగ భాగ్యాల కొరకు, ఈ లోక ధనము కొరకు మనం ఎప్పుడు కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడకూడదు. సులువుగా చూడండి, ఏదైనా మనము తీసుకొని ఎవరి దగ్గరైనా మనం తీసుకోకూడదు అనుకున్నప్పుడు, దేవుడు వాళ్ళ దగ్గర ముట్టొద్దు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. మరి అబ్రహాము గారు సొదొమ గొమొర్రా రాజులను ఓడించి ఆయన తిరిగి వస్తున్నప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి సొదొమ రాజు ఏం చేశాడు అంటే కనుక, మరి అబ్రహాము గారికి సొత్తును అంతా ఇచ్చి, నాకు పిల్లలు భార్యను మాత్రం భార్యను పిల్లల్ని ఇచ్చి, మనుషుల్నిచ్చి, ఈ సొత్తంతా నువ్వే తీసుకొచ్చావు కాబట్టి తీసుకొని వెళ్ళు అంటే, అప్పుడు అబ్రహాం గారు చెప్తున్నాడు కదా, ఏమన్నాడు కదా, నీ వాటిలో నేను నూలు పొగ్గుడు తీసుకొని, నీ వాటిలో నేనేం తీసుకొని అంటున్నాడు, నూలు పొగ్గుడు తీసుకొని. ఎందుకు తీసుకొని అంటున్నాడు అంటే, రేపు నేను దేవుని వల్ల నన్ను ఎవరు ఆశీర్వదిస్తానని చెప్పాడు? దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు నన్ను పోషిస్తానన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు, దేవుడు నాకు ఇస్తానంటున్నాడు. ఒకవేళ నీది గనక నేను తీసుకున్న తర్వాత ఆశీర్వాదం పొందితే, రేపు నువ్వు నన్నేమంటావంటే కనుక, అబ్రహాము నా వల్ల ఇంత గొప్పోడయ్యాడు అంటాడు. అబ్రహాము గారు గొప్పోడు అవడానికి కారణం ఎవరు అంటాడు అంటే కనుక, ఇదిగో సొదొమ రాజు అంటారు.
అవకాశం నీకు ఇయ్యను. నాకేమొద్దు, నీ దగ్గర నూలిపోయి కూడా నాకు వద్దు. మనం ఇలా వద్దని మనం ఎవరైనా వినిస్తే వద్దంటాం ఇట్టగా. ఎవరైనా వినిస్తే ఇలా వద్దని మనసు మన దగ్గర ఉంటుందా? దేవుని పిల్లలమైన మనము దేవుని వలన ఏది ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎప్పుడు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటేనట, ఎక్కడి నుంచి మనకి సహాయం రావాలని ఆశ పెట్టుకోవాలంటేనంట, భూమి ఆకాశములను సృష్టించిన దేవుని వలన మనకు సహాయం రావాలని ఆశ పెట్టుకోవాలా. మనుషుల వైపు, మనుషులు ఇచ్చే వాటి కొరకు, మనుషుల గుప్పిలు ఎంత, మనుషుల యొక్క సహాయం ఎంత, మనుషులు ఇచ్చే ఆశీర్వాదం ఎంత, మనుషులు ఇచ్చే ప్రయత్నం ఎంత, దేవుని పిల్లలమైనటువంటి మనము ఖచ్చితంగా సులువుగా సాతాను ఎప్పుడు కూడా మనం లెక్కలు పెట్టాలనుకుంటాడంటే కనుక సులువుగా చిక్కులు పెట్టాలనుకుంటాడు. ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడేటప్పుడు ఒక ప్రవక్తతో మరి యెరోబాముతో మాట్లాడి రమ్మంటున్నాడు. పోయి యెరోబాము ఇజ్రాయేలు దేవునికి విరోధముగా బలిపీఠాలు కట్టాడు. కట్టి మరి దేవుని ప్రజలను త్రోవ తప్పిస్తున్నాడు. పోయి యెరోబాముకి హెచ్చరిక చేయి, అతడు ఏమి ఇచ్చినా తీసుకోవద్దు, నువ్వు వెళ్ళిన త్రోవలో వెళ్ళొద్దు, మళ్ళీ తిరిగి రావద్దు, వేరొక త్రోవలో రమ్మంటే ఈ యొక్క ప్రవక్త ఏం చేశాడు అంటే పోయి యెరోబాము దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి యెరోబాముతో చెప్తున్నాడు, దేవుడు బలిపీఠం, యెరోబాముతో కూడా చెప్పట్ల, బలిపీఠంతో చెప్తున్నాడు, బలిపీఠమా నువ్వు ఇలా పని చేస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు నిన్ను బుగ్గిపాలు చేయబోతున్నాడు, నువ్వు నాశనం అయిపోతావని చెప్తున్నాడంటే యెరోబామంట ఆ ప్రవక్తని కొడదామని చెయ్యెత్తాడంట. ఆ చెయ్యి చచ్చుబడిపోయేటట్టు చేశాడంట. భయపడి క్షమాపణ అడిగాడంట రాజు. మరన్నా ఆ సంగతి చెప్పిన తర్వాత యెరోబాము అన్నాడంట, ఇదిగో రా, నువ్వు ఇంత గొప్ప విషయం చెప్పావు కాబట్టి ప్రవక్తగా నీకు కానుకిచ్చి పంపిస్తానంటే దేవుడు నన్ను తీసుకోవద్దన్నాడు, తినొద్దన్నాడు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఈ సంగతి ఇజ్రాయేల్ దేశంలో ఇంకో ప్రవక్త విని అతని కలుసుకొని గాడిదకు గంత కట్టి వెళ్ళి కలుసుకొని, దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నేను నీ వంటి ప్రవక్తని, వచ్చి మా ఇంట్లో భోజనం చేయనగా అని ఏం చేశాడంటే దేవుని యొక్క విచారణ చేయకుండాని అతడు దేవుని ప్రవక్త అనగానే ఏమైపోయాడంటేనంట ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. తిరిగి వెళ్ళేటప్పుడు సింహము చేత చంపబడ్డాడు. దేవుని పిల్లలు దేవుడు ఒక మాట చెప్తే మనల్ని వాళ్ళ దగ్గర, అన్ని జనుల దగ్గర, ఈ లోక సంబంధాల దగ్గర మనల్ని ఏమైనా తినొద్దు తాగొద్దు అని దేవుడు చెప్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటండి, వాళ్ళ వలన ఏది కూడా మనం ఏమీ ఆశించకూడదు. దేవుని బిడ్డలు ఏమేస్తారు అంటే కనుక ఒక్క పూట కూటి కొరకు, ఒక్కనాటి అల్పకాల సంతోషాల కొరకు, అల్పకాల భోగ భాగ్యాల కొరకు ఏం చేస్తారు అంటేనంట సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఏమైపోతారు, పడిపోతా ఉంటారు. అలాంటి పాపములతో పడిపోయిన వారికి దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆనందము, బహుమానాన్ని వారు పొందలేరు. మూడవ పాపము వలన కలుగు భ్రమపరిచే ఏమ్మా దురాభిమానం. తర్వాత చెప్పా, లాస్ట్ చెప్పు మీకు. దురాభిమానం 3 చెప్పాను. మూడవ పాపం ఏంటి అంటే కనుక దురాభిమాన పాపం. ఈ దురాభిమాన పాపం ఏంటి అంటే కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము మనుషుల కొరకు అంటే ఏంటి, ఈ అభిమానం ఎక్కడ ఉంటుందంటేనంట మొహమాటంతో కూడింది. ఇదేంటంటే మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమతో మనం ఏం చేస్తామంటే దావీదు గారు ప్రార్థన చేసుకునేటప్పుడు దావీదు గారికి ఎందుకు అంటే కనుక తన బల్ల చుట్టూ కూడా అందరూ ఎవరిని ఉండేవాళ్ళంటేనంట తనకి ఇష్టమైన వాళ్ళని బల్ల దగ్గర పెట్టుకునేవాడంట. తనకి ఇష్టమైన వారు తన చుట్టూ ఉండేవాళ్ళంట. తన చుట్టూ ఉన్నప్పుడు దావీదు గారికి ఇంకొక వీక్నెస్ ఏంటి అంటే కనుక తన పిల్లలంటే బాగా ఇష్టం దావీదు గారికి. దావీదు గారికి ఎవరంటే బాగా ఇష్టం అంటే పిల్లల విషయంలో వీక్ మైండ్ అనమాట. పిల్లలంటే చాలా ప్రేమ, పిల్లలంటే చాలా ఇష్టం దావీదు గారికి. ఆ ప్రేమ ఎక్కువ అవడాన్ని బట్టి దావీదు గారు దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేసుకునేవాడు అంటేనంట, అయ్యా నేను దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు, తప్పించు. అంటే దురాభిమానము అంటే మొహమాటానికి మనమంతా ఏ పాపంలో పడతాము అంటే కనుక మనము అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. మనుష్య కుమారుడు
మరి మరి దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబోతున్నాడు అనగానే పక్కన ఉన్నటువంటి పేతురు గారు ఏం చేశారు? పేతురు గారు ఏమంటున్నారు? ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక, దూరమగునుగాక, దూరమగునుగాక అంటుంటే, అయ్యా ఎంత ప్రేమ మీ అందరిలో ఆయన ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడా? పేతురు గారు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీరు ఒక్కలైనా నేను బతకాలని కోరుకుంటున్నాను అంటున్నాడా? అంటున్నా. ఏమంటున్నాడు దేవుడు? సాతానా నా వెనక్కి పో అంటున్నాడు. దేవుడు ఒక సంకల్పంతో వచ్చాడు. దేవుడు తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. ఆ చిత్తానికి ఆటంకంగా తనను ప్రేమించేవారు అడ్డగించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అండి, సాతానా వెనక్కి పో అంటున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మందిరానికి వస్తున్నాడు. దేవుడు ఒక పంచం ఉన్నాడు, ప్రార్థించమన్నాడు, మందిరానికి వెళ్ళమంటున్నాడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండమంటున్నాడు, ఓర్పు కలిగి ఉంటున్నాడు, పరిచర్య చేయమంటున్నాడు. అబ్బా రోజు చేస్తున్నావు కదా, ఈ ఒక్కరోజు ఎందుకులే అంటే మనం ఏం చేస్తాం? రోజు వెళ్తున్నావు కదా, ఈ రోజు కూడా వెళ్ళాలా, ఈ రోజు కూడా ప్రార్థన చేయాలా, ఈ రోజు కూడా వాక్యం వినాలా, ఈ రోజు కూడా ఇంట్లో ఉండొచ్చు కదా, రోజు వెళ్తున్నావు కదా అంటే మనం వాళ్ళు చెప్పే మాట విని ఇప్పుడు బంధువులు వస్తారు. బంధువులు రాగానే ఎంతమంది బంధువులు ఇంట్లో పెట్టి ప్రార్థనకు వస్తాం? బంధువులు వదిలిపెట్టి ప్రార్థనకి ఎంతమంది వస్తాం? ఫంక్షన్లు మానేసి ఎవరు ప్రార్థనకు వస్తాం? పెళ్లిళ్ళు మానేసి ఎవరు ప్రార్థనకు వస్తాం? అవన్నీ కూడా ఏంటి? మనము దురభిమాన పాపము, దురభిమాన పాపములో ఉన్నాము అంటే మనం ఎప్పుడు కూడా దురభిమాన పాపములో. నేను ఒక సేవకుడి గురించి, ఆ పేరు నాకు గుర్తులేదు, కానీ ఆ సేవకుడికి ఒక్కగానొక్క కుమార్తె చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఆ చనిపోయింది ఉదయాన్ని పరిశుద్ధ దినం చనిపోయిందంట. పరిశుద్ధ దినం చనిపోతే వాళ్ళు ఆ పాస్టర్ గారంట అలాగా ఆ కుమార్తెను సమాధి ఆ కాఫీని ఆ ఇంటిలో ఐస్ బర్గ్ మీద పడుకోబెట్టి ఆ ఐస్ దాని ఎవరికైనా ఇప్పుడంటే ఎన్ని వచ్చినాయి మనకి సమాధి మనుషులు పెట్టడానికి 6 బాక్సులు వచ్చినాయి. అప్పుడేముండేవి? ఐస్ బల్ల మీద పడుకోబెట్టేవాళ్ళు. ఐస్ బల్ల మీద పెట్టుకొని కూర్చోనంట ఆరాధన చేస్తున్నాడంట. ఆరాధన చేసేటప్పుడు గమనిస్తున్నారంట సేవకులు, ఈయనేమైనా ఏడుస్తాడేమో, ఈయనేమైనా టెన్షన్ పడి ఒక్క పాటలో 2 మాటల్లో ముగిస్తాడేమంటానంట గంభీరంగా ఏం చేస్తున్నాడంట, పక్కనేమో చనిపోయిన కూతురు ఉంది, ఇటు పక్కేమో ఆరాధన చేస్తున్నాడంట. ఆరాధన చేస్తా ఉంటేనంట తట్టుకోలేక అక్కడున్న ఒక తల్లి ఏడుస్తుందంట. అయ్యా, ఒక్క కూతురు చనిపోతే, ఒక్కగానొక్క కూతురు చనిపోతే ఆ పక్కన పెట్టుకొని నువ్వేందయ్యా ఆరాధన చేస్తున్నావు, నువ్వు ఇంత కఠినంగా ఉన్నావు ఏంటయ్య గారు, ఎందయ్య గారు ఇంత కఠినంగా ఉన్నారు అంటే ఆయన చెప్తున్నాడంట, ఆయన ఆ సేవకుడు చెప్తున్నాడంట, నా కూతురు ప్రభు దగ్గరికి వెళ్ళింది, నా కూతురు తీసుకొని నేను తిరిగి రాలేను. ఇప్పుడు కనుక నేను ఆరాధన చేయకపోతే, నా ప్రభుని నేను గణపరచకపోతే, నా ప్రభు చిత్తాన్ని నేను చేయకపోతే, నా ప్రభువు కంటే నేను ఇప్పుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన వాడని అవుతానంటే కనుక నా కూతుర్ని ఎక్కువగా ప్రేమించిన సాతానుడికి నేను అవకాశం ఇవ్వను, సాతానికి అవకాశం ఇవ్వను. నా ప్రభువా నా కూతురా అంటే నేను ఎవరికి అవకాశం ఇస్తానంటే నా ప్రభుకే అవకాశం ఇస్తా. సాతానుడు రేపు నా ప్రభు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అవని చెప్తున్నాడంట. ఏమని చెప్తాడంటే, చూసావా నీ కుమారుడు నీ కొరకు అంటున్నావు కదా, ఇప్పుడు కూతురు లేకపోతే ఏం చేస్తున్నాడు, కూతురి కంటే నిన్ను తక్కువ చేశాడని నీ దగ్గర చాడి చెప్తాడు. అవకాశం నేను ఇవ్వను ఉందంట. మరి దేవుని పిల్లలమైన మనము మరణాన్ని అవసరం, మనకు ఒక ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందంటే చాలు టక్కని మానేస్తాము, దేవుని మందిరాన్ని మానేస్తాం, దేవుని విడిచిపెడతాం, చిన్న బలహీనత వస్తే విడిచిపెడతాం. దేవుని పిల్లలమైనటువంటి మనం ఎప్పుడు కూడా ఎక్కడ పడిపోకూడదు అంటే దురభిమాన పాపములో పడకూడదు. అది భర్తే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ, తల్లిదండ్రులే కానీ, అక్కజల్లలే కానీ, అన్నతమ్ములే కానీ, మనం అన్నిటినీ ప్రభు కొరకు విడిచిపెట్టవలసిన వారమైన. అందుకనే ప్రభు అన్నాడు, నా కొరకు తన తల్లినైనా, తండ్రినైనా, అక్కజల్లలైనా, అన్నదమ్ములైనా, ఉన్నవైనా రాబోవైనా వదిలిపెట్టిన వాళ్ళు ఏం చేయలేరంటే దేవుణ్ణి ప్రేమించలేరు, నిత్య జీవానికి వారసులు కాలేరు. దేవుని ప్రేమించాలి అంటే
అన్నిటినీ విడిచిపెట్టారు. వీటిలో ఏ ఒక్కదానికి మనము దాసులమైనా మనం ఏ పాపములో పడిపోతామంటే దురభిమాన పాపములో పడిపోతాం. 4వది పాపము వలన కలుగు భ్రమ. ఇంకోటి మనల్ని భ్రమపరిచే పాపం ఉంటుంది. మనలో ఇంకో ఏ పాపం ఉంటుంది అంటే మనల్ని భ్రమపరుస్తుందంట. పాపం ఏం చేస్తుందంట, మనల్ని ఏం చేస్తుందంట, భ్రమపరిచిద్దంట. ఎలా భ్రమపరిచిద్ది అంటే కనుక దేవుడు ఏం చేసినా కూడా చేసిన వాటి మీద కృతజ్ఞత ఉండదు మనకి. దేవుడు వలన పొందిన వాటి మీద మనకి మనసు ఉండదు, పొందిన వాటి మీద గురి ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు దేవుని దగ్గరికి వచ్చి పొందిన వాటిని జ్ఞాపకం చేసుకుంటారా, పొందని వాటిని జ్ఞాపకం చేసుకుంటారా? చెప్పండి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకేం గుర్తొస్తాయి? పొందిని గుర్తొస్తాయా, పొందని గుర్తొస్తాయా, పొందాల్సినవి గుర్తొస్తాయా? పొందిని అన్నీ మర్చిపోతాం. ఒక్క మాట నీకు వందనాలు చెప్పి పొందిన వాటిని ఎప్పుడు నేను తక్కువ జ్ఞాపకం చేసుకుంటాం. పొందిన వాటికి వచ్చినటువంటి ఆతురత ఎక్కువ ఉంటుంది, మనకి ఆశ ఎక్కువ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఏంటి సాతాను వాళ్ళు ఏ పాపాన్ని పెట్టాడు అంటేనంట భ్రమపరిచే పాపం పెట్టారు. ఏంటి భ్రమపరిచే పాపం అంటే ఇనప కొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు ఏమైనా సామాన్యమైన జీవితాన్ని వారు ఏమైనా జీవించారా? భయంకరమైన కఠినమైనటువంటి దాసత్వం దాని గురించి రాస్తూ ఇనుప కొలిమి అని రాశాడు. కఠినమైన దాసత్వం అంట, భయంకరమైనటువంటి మూలుగులంట, భయంకరమైన శ్రమను వారు అనుభవించి తాళం ఎక్కవారు దేవుని సన్నిధిలో ఏం చేశారంట, ఏడ్చి ప్రభువా మమ్మల్ని ఎప్పుడు విమోచిస్తావయ్యా, మాకెప్పుడు విడుదల ఇస్తావయ్యా, మాకెప్పుడు నీ స్వాస్థ్యాన్ని ఇస్తావు ప్రభువా అని అడిగితే దేవుడు ఫరో దేశము, మరి ఫరో ఉన్నటువంటి ఐగుప్తు దేశములో అద్భుతములు చేసి ఇజ్రాయేల్ ప్రజల మధ్య దేవుడు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడు, ఊరికనే తీసుకొచ్చాడా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఊరికనే తీసుకొచ్చాడా? అద్భుతములతో తీసుకొచ్చాడు. అంటే మన దేవుడికి అసాధ్యమైనది లేదు. మనకు విరోధముగా నిలబడినటువంటి వారిని ఎలాగున్న దేవుడు అణుచుటకు శక్తి కలిగిన వాడు అది ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలకు చూపించి వాళ్ళ కళ్ళ ముందు ఇజ్రాయేల్ ప్రజలు భయంకరమైన కప్పలతో బాధపడుతున్నారు, వీళ్ళేమో ఇళ్లలో క్షేమంగా ఉన్నారు. ఒకవైపు ఐగుప్తీలేమో పేళ్లతో పేలుతో మరి నల్లులతో బాధపడుతున్నారు, వీళ్ళిక్కడేమో క్షేమంగా ఉన్నారు. ఒకవైపు వరంత చీకటిలో ఉన్నారు, వీళ్ళేమో వెలుగులో ఉన్నారు. ఇన్ని చూస్తా కూడా అవేమి వాళ్ళకేమి లేదంట, గుర్తుకు రావట్లేదు. సముద్రంలో నడవడం గుర్తుకు రావటలేదు, పగలు మేఘస్తంభం ఉండటం గుర్తు రావట్లేదు, రాత్రి అగ్నిస్తంభం ఉండటం గుర్తుకు రాలేదు, తినచున్న మన్నా వారికి కనబడటలేదు, తాగుచున్న బండలా నీళ్ళు వాళ్ళకి కనబడటలేదు. కానీ ఏ దినమునకు ఆ దినము వాళ్ళ కోరిక గొప్పగాని వాళ్ళకి ఏదైనా కోరిక రంగానే ఇప్పుడు దేవుని మీదకి ఏమి వెళ్ళిపోతున్నారంట, ఏమంటున్నారంట, ఐగుప్తు దేశంలో మేము తిన్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏం కనపడతలేదంట. వాళ్ళ బాధల నుంచి దేవుడు విడిపించినవి కనబడ. ఈ రోజున పాపం వలన కలిగే భ్రమలో ఎవరు పడతారో తెలుసా? పాపం ఎప్పుడు మనల్ని భ్రమపరుస్తుందో తెలుసా? దేవుడు చేసిన మేలు ఉపకారాలను నువ్వు మరిచిపోయిన రోజున. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకేం గుర్తుకు రావాలి? అసలు నువ్వు రక్షింపబడ్డానికి నీకు ఏ యోగ్యత ఉంది? నిన్నెవరైనా అంగీకరిస్తారా? నీ తల్లిదండ్రులు నిన్ను యోగ్యురాలను అంగీకరిస్తారా? నీ యొక్క పిల్లలు నిన్ను యోగ్యురాలను అంగీకరిస్తారా? కానీ ప్రభు తన కృప చేత నిన్ను కుమార్తెగా స్వీకరించాడు, నిన్ను అంగీకరించాడు, తన రక్తమిచ్చి నిన్ను విలుపెట్టి కొన్నాడు, తన ప్రాణాన్ని పెట్టి నువ్వు బ్రతికించాడు. ఇంత గొప్ప మేలు నువ్వెలా మర్చిపోగలుగుతున్నాం? దేవుని పిల్లలైన వారు దేవుడు చేసిన మేలు ఉపకారాలన్నిటిని ఎప్పుడు ఏం చేస్తారు అంటే కనుక మర్చిపోతారు. దేవుడు చేసిన వాటిని మర్చిపోయి ఇప్పుడు దేవుడు కనుక ఒక చిన్న ఆరోగ్యం ఒక నెలలో రాకపోతే దేవుడు ఏం చేసాడులేండి, దేవుడు నాకేమీ చేయలేదంట. ఒక డబ్బులు రాకపోతే, అనుకున్న డబ్బులు రాకపోతే ఏం చేస్తాం?
దేవుడు నాకు ఇక్కడ ఏమి చేసి అన్నీ మర్చిపోతాం. దేవుడు ఒక ఇల్లు లేకపోతే, ఒక ఉద్యోగం లేకపోతే, ఒక పిల్లలు లేకపోతే వెంటనే దేవుణ్ణి ఇవ్వని దాని గురించి దేవుణ్ణి సాధిస్తాం. కానీ ఇచ్చిన దాని గురించి ఎప్పుడు దేవుణ్ణి ఏం చేయలేమంటే కృతజ్ఞత కలిగి ఉండము, కృతజ్ఞత కలిగి ఉండము. అందుకని అలా ఇజ్రాయేలు లేకపోయారు కాబట్టి సాతానుడంటే వారిని ఏ పాపంలో పెట్టాడంటే పాపం వలన కలుగు భ్రమ చేత వాళ్ళ హృదయాన్ని ఏం చేశాడంట, కఠినపరచబడ్డారంట, దుష్ట హృదయాన్ని కలిగిన వారుగా ఉన్నారంట. పాపం వలన కలుగు భ్రమలో మనం పడ్డామా, దేవుని మార్గంలో నుండి మనం ఏమైపోతామంటే తప్పిపోయి వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం? వాగ్దానం. అందుకని దేవుని పిల్లలమైనటువంటి మనము పాపం విషయంలో ఖచ్చితంగా చనిపోవాలి. పాపం విషయంలో మనం చనిపోవాలి అంటే రహస్య పాపములకే కానీ, సులువుగా చిక్కులు పెట్టిన పాపాలకే కానీ, దురభిమాన పాపములోనే కానీ, పాపం వల్ల కలుగు భ్రమ చేత మనం ఎవ్వరము కూడా పడిపోకుండా ప్రభు సన్నిధిలో ఏం చేయాలో ఎప్పటికప్పుడు మన పాపములలో ఈ పాపము అనేది ఎలా మనలోనికి ప్రవేశిస్తుంది అంటే, పాపము ఎలా ప్రవేశిస్తుంది? పాపము మానలేని కన్నులు. పాపం ఎక్కడ ఉంటుందంట? కన్నుల్లో ఉంటుంది. అందుకనే పాపము మానలేని కన్నులు. అందుకని మన కన్నులను ఎప్పుడు కూడా తాటక, దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను ఎప్పుడు కూడా ఎట్టుండాలంటున్నాడు? వెలుగుగా ఉండాలి అంటే తాటగా ఉండాలా. మరి పాపము కన్నుల్లో ఉంటుంది. అపవిత్రమైన మాటలు వినడం వలన అంట అవి ప్రాకుడి పుండు కొరికినట్లుగా దొరుకుతుందంట. ఎక్కడుంటుందో పాపం? ఇంకెక్కడికి వస్తుందంట? చెవుల్లో కూడా ఉంటుంది పాపం. ఎక్కడుంటుందంట? పాపం చెవుల్లో ఉంటుంది, కళ్ళలో ఉంటుంది, మన నోటిలో నాలుకలో ఏముంటుంది? పాపం ఉంటుంది. మన చేతిలో ఏముంటుంది? నీ చేతిలో పాపం ఉన్నట్టుగా దాన్ని ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టిన. హృదయంలో పాపం ఉంటుంది. హృదయం ఏముంటుంది? పాపం ఉంటుంది. నడకలో ఏముంటుంది? పాపం ఉన్నది. పడకలో ఏముంటుంది? పాపం ఉంటుంది. ఇన్నిట్లో తలంపులో పాపహేతుకమైన తలంపులు కలిగిన వారము. మరి ఇన్ని పాపాలు అన్ని గ్యాడ్ లేకుండా ఉంది పాపం. చెప్పమ్మా, ఎక్కడ లేకుండా ఉంది పాపం? ఎక్కడ నాలో లేదు ప్రభు అంటానికి ఎక్కడుంది పాపం? తలంపు తల మీద పెట్టుకుంటే పాపహేతుకమైన తలంపులు. ఊహలకి వెళ్తే దేవుడి స్టేట్మెంట్ ఇచ్చాడు, నరుల ఆలోచన హృదయం ఊహలు ఎల్లప్పుడూ ఆడా పాప కేవలం చెడ్డవి. అక్కడ ఊహల్లో పాపం ఉంటుంది, తలంపులో పాపం ఉంటుంది, కళ్ళులో ఏముంటుందంటే పాపం ఉంటుంది, ఇక వీళ్ళ చెవుల్లో పాపం ఉంటుంది, నోటిలో నాలుకలో పాపం ఉన్నది, హృదయంలో పాపం ఉంది, చేతిలో పాపం ఉంది, నడకలో పాపం ఉంది, నడకలో పాపం ఉంది. ఇక లేదు ఎక్కడ పాపం? ఇప్పుడు ఎక్కడ లేదని పాపం లేదని నాయన నా దగ్గర ఇక్కడ లేదు, ఈ భాగంలో లేదని ఎక్కడ లేదని చెప్పగలం? ఊపిరిలో మాత్రమే లేదు. ఎందుకంటే అది దేవుని ఆత్మ కనుక, అది జీవం కనుక. ఊపిరి అన్నాడు కదా, ఆయన ఊపిరి మనలో ఉంది కాబట్టి, ఆయనది కాబట్టి అక్కడ ఊపిరిలో మాత్రమే పాపం ఉండదు. మీకు ఎక్కడ పట్టుకున్నా కూడా ఏముండదు మన దగ్గర. ఎక్కడ పట్టుకో ప్రతి అవయవంలో కూడా మన దగ్గర ఏముందంట? పాపం ఉన్నది. ఈ పాపము ఎలా మనలోకి వచ్చింది? ఈ పాపము అనేది ఈ పాపం ఎలా మనలోనికి వస్తుంది అంటే కనుక, ఒకటి దురాశల వలన, దుర్నీతి లాగా. ఎలా వస్తుందంటే పాపం మనలోకి ఎలా వస్తుంది? పాపం అనేది 2 రూపాల్లో వస్తుందంట మనలోనికి. ఒకటి మనలోనికి దురాశ రూపంలో వస్తుందంట. ఏం చేస్తుందంట? అది దురాశలాగా వచ్చిద్దంట. అంటే దురాశలాగా ఎలా వస్తుంది అంటే, మనలో మనకి అందని వాటి మీద మనకి ఇష్టాన్ని పుట్టించిద్దంట. అందని వాటి మీద, హెచ్చు వాటి మీద మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే కనుక, మనకేం చేస్తుంది అంటేనంట ఆశని పుట్టించిద్దంట, మనకి దురాశ. అందుకని దేవుడు ఈ లోకములో గొప్ప వాటిని, అంటే ఈ లోకంలో గొప్ప వాటిని మనం అడగద్దు అంటాడు దేవుడు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు ఏం అడుగుతాం? ఈ లోకంలో మనము ఒక్కసారి కనుక చూస్తే, ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ రాజుతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము మన పరిస్థితి ఏంటి అంటే కనుక 45వ అధ్యాయం ఇర్మియా గ్రంథము
45వ అధ్యాయము 5వ వచన భాగమును చదవండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించదను. అయితే నువ్వు వెళ్ళి ప్రతి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనం ఏం వెతుకుతుంటామంటే ఎప్పుడు కూడా మనం ఏం వెతుకుతుంటాం? ఏం వెతుకుతూ ఉంటాము? గొప్ప వాటిని. అందరికన్నా మనం అందరం ఎప్పుడు కూడా ఎట్లుండాలని కోరుకుంటాం? ఎప్పుడు ఏమవ్వాలని ఒకటే మంచి ఏమి ఉంటామని కోరుకుంటాం? గొప్పగా ఉండాలా, గొప్పగా ఉండాలా. అందరికంటే ఒక స్టెప్ ఎట్టుండాలా? పైన ఉండాలా. ఎవరమైనా నీకంటే నేను తక్కువ ఉంటాను నాకు ఇష్టం అంటామా? అందరికి ఎప్పుడు ఫస్ట్ ప్లేసే ఇష్టం. ఎప్పుడు అందరికి ఏ ప్లేస్ ఇష్టం? ఫస్ట్ ప్లేసే ఇష్టం. ఫస్ట్ ప్లేస్ లేకపోతే మనకి ఎంత కోపం అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం పక్కన వస్తే ముందుకు ప్రార్థన చేయాలి. మనం పక్కన పెడితే మనకు అది కూడా కష్టంగానే ఉంటుంది. అంటే ఎప్పుడు మనకి ప్రాముఖ్యత కావాలి. అన్నిటిలో కూడా మనం దేన్ని కోరుకుంటామంటే ప్రాముఖ్యతను కోరుకుంటాం. గొప్ప వాటిని వెతుకుతుంటే దేవుడు అంటే మనకేమని హెచ్చరిస్తున్నాడు అంటే కనుక మీ కొరకు మీరు ఏం వెతకొద్దు అన్నాడు ఈ లోకంలో? గొప్ప వాటిని వెతకొద్దు. దావీదు గారి కీర్తనలో ప్రార్థన చేస్తూ కీర్తనల గ్రంథములో చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము 131వ అధ్యాయము 1వ వచన భాగమును చదవండి. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు నీతి చూచునవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. దావీదు గారు ఏమి కంట్రోల్ చేసుకున్నాడు అంటే ఏం కంట్రోల్ చేసుకున్నాడంట? దురాశ లేకుండా కంట్రోల్ చేసుకున్నాడు. దురాశ అంటే ఏంటి అంటే కన్నులు ఎప్పుడు కూడా ఎట్టుంటాయంట? పైన వాటిని చూస్తుంటాయంట. కన్నులు ఎప్పుడు కూడా ఏం చూస్తుంటాయంట? పైన వాటిని అంటే పరలోకాన్ని కాదు. మీరు పైన వాటిని అంటే మన పరలోకాన్ని. అసలు పరలోకాన్ని చూసే కన్నులు ఎవరికీ లేవు భూమి మీద. ఏదైనా ఒక 4 అంతస్తుల బిల్డింగ్ అట్ట బాగా కనపడింది అనుకో, ఇప్పుడు తల ఎత్తుతారా చెప్పండి? మీ ముందు ఒక మంచి బిల్డింగ్ కనపడింది అనుకో, ఎంత బాగుంది, దేవుడు నాకు ఇస్తాడా అనుకోకుండా ఉంటారా? నేను ఇల్లు కట్టుకుంటానా అనుకోకుండా ఉంటారా? అంటే ఒక ఇల్లు చూడన్నా వెంటనే ఏమనిపిస్తుంది? కావాలనిపిస్తుంది. ఒక బంగారపు నగ ఎవరైనా మంచి మోడల్ గట్టి వేసుకొని వచ్చారనుకోండి, భలే ఉంది, నేను ఎప్పుడు చేయించుకుంటానో, మా అమ్మాయికి ఎప్పుడు చేయిస్తానో అనుకోకుండా ఉంటారా? అనుకోరా? అవి నాకు ఇవ్వద్దండి అంటారు ఎవరైనా. ఒక మంచి చీర కట్టుకొని వచ్చామనుకోండి, ఏమనుకుంటారు? భలే ఉంది, ఈ రంగు నేను కూడా కొనుక్కోగల. అంటే ప్రతి మానవుడి యొక్క కన్ను ఎప్పుడు ఎట్టుంటుందంట? మీద చూచినవే. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని సన్నిధిలో ఏమని అంటే, నా కన్నుల మీద చూచినవి కాదు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకోను. నాకు అందనాటిని నేనేం చేయను? నాకు అందం దాని కొరకు నేను కోరుకోను. దానిని అన్నాడు కదా, గొప్ప వాటి అందు నేను ఏం చేయను అంటున్నాడు? అభ్యాసము చేసుకోను. అంటే పాపము మనలోనికి ఎలా వస్తుంది అంటే, ఒకటి దురాశ రూపంలో వస్తుంది, రెండవది దుర్నీతి రూపంలో వస్తుంది. ఎట్ట వస్తుంది అంటండి? దుర్నీతి రూపంలో వస్తుంది అంట. అందుకనే సకల దుర్నీతి కూడా ఏమై ఉన్నదంటేనంట పాపమైనది. సకల దుర్నీతి కూడా ఎలా ఉందంట అంటే, మనం పాప విషయంలో మృతులం అవ్వాలి అంటే, మనం పాప విషయంలో మనం మృతులము అవ్వాలి అంటే, పాపము ఎక్కడ మన దగ్గర చోటు సంపాదిస్తుందో మనం తెలుసుకోవాలి. పాపం మన దగ్గరికి ఎలా వస్తుందో మనం తెలుసుకోవాలి.
మనలో ఏ పాపం ఉందో ముందు ఆ పాపాన్ని, రహస్య పాపం ఉందా, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉందా, దురభిమానం అనే పాపం ఉందా, పాపం వల్ల కలిగే భ్రమపరిచే పాపం ఉందా? ఒకవేళ ఇవంటే మనం వాటి నుంచి విడుదల పొందాల. రెండవదిగా పాపము మన తలంపులో ఉందా, మన చూపులో ఉందా, మన ఆలోచనలు ఊహల్లో ఉందా, మన నోట నాలుక మీద ఉందా, అది మన వినికిడిలో ఉందా, మన యొక్క నడతలో ఉన్నదా, మన యొక్క నడకలో ఉన్నదా, మన పడకలో ఉందా, మన చేతిలో ఉందా? ఎక్కడ ఉందో పాపము, ఆ పాపము నుండి మనం ఏం చేయాలంటే, మనలో ఎక్కడ పాపం ఉన్నదో ఆ పాపము నుండి మనం ఏం చేయాలంటే, ఆ పాప స్వభావము నుండి ఖచ్చితంగా ఏం చేయబడాలంటే మనము విడిపింపబడాలి. ఆ పాపం ఎలా మనలో ప్రవేశిస్తుంది అంటే, అది దురాశలాగా మనలో ఉంటుంది. అది ఎలా పాపానికి ఏం కారణం అంటే, పాపం మనలోకి రావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి దురాశ, రెండవది దుర్నీతి. ఒకటి దురాశ అయితే ఇంకోటి ఏంటంటే అండి దుర్నీతి. దుర్నీతి అంటే దేవుణ్ణి మనము మహిమపరచకపోవడమే ఏంటి అంటేనంట దుర్నీతి. స్వకీయమైనటువంటి మహిమను వెలకడమే ఏంటి అంటేనంట దుర్నీతి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి నేను ఈ దుర్నీతిని గురించి మీకు పరలోక మర్మాలు చెప్పేటప్పుడు బాగా చెప్పా. దుర్నీతి అంటే ఏంటి, దుర్నీతి లేకపోతే మనకి రక్షణ లేదని, ఆ దుర్నీతి ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అంతా చెప్పాను. కాబట్టి అందుకే నేను చెప్పట్లేదు. దురాశ, దుర్నీతి మూలముగా పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. కాబట్టి పాపం విషయంలో మనం ఏమవ్వాలి అంటే కనుక మృతులం అయి ఉండాలి. రెండవదిగా ధర్మశాస్త్ర విషయంలో కూడా మనం ఏమై ఉండాలా, మనము చావాల్సిన వారం. ధర్మశాస్త్ర విషయంలో కూడా మనం ఏమవ్వాలా, చావాలా, చనిపోకుండా. ధర్మశాస్త్రం ఏమై ఉన్నది, అసలు ధర్మశాస్త్ర విషయంలో ఎందుకు ఇలా ఉన్నది? మనం గలతీల పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ధర్మశాస్త్రం వలన ఎవ్వరము కూడా నీతిమంతులముగా జీవించలేను, ఎవరో నీతిమంతులముగా తీర్చబడలేను. ఇప్పుడు నేను క్రీస్తు నాలో జీవించాలి అంటే, క్రీస్తు నాలో కనబరచాలి అంటే ఖచ్చితంగా నేను దేనిలో చనిపోవాలి అంటున్నాడంటే, ధర్మశాస్త్ర విషయంలో నేను చనిపోవాలి. ధర్మశాస్త్ర విషయంలో చనిపోవడము అంటే ఏంటి? ధర్మశాస్త్ర విషయంలో చనిపోవడము అంటే ఏంటి? నేను ధర్మశాస్త్ర విషయంలో నేను చనిపోతున్నాను అన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో చనిపోవడము అంటే, ధర్మశాస్త్ర విషయంలో మీరు చదివే మన రోమపత్రిక 7వ అధ్యాయ భాగంలో చాలాసార్లు చదివినాం. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయ భాగము రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచన భాగము. ఇక్కడ ఆగుదామమ్మా. ఇక్కడ ధర్మశాస్త్రమును గురించి చెప్తూ ధర్మశాస్త్ర విషయంలో తను ఎందుకు చనిపోయాడని చెప్తున్నాడు అంటే, ధర్మశాస్త్రము మొదట అది పరిశుద్ధమైనదిగాను, అది యోగ్యమైనదిగా ఆత్మ సంబంధమైన కనపడినా, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆచారాలను బట్టి ధర్మశాస్త్ర విషయంలో నేను ఎందుకు మృతుడినయ్యానని చెప్తున్నాడు అంటే కనుక, ఆయన దానికి కారణం ఏంటి అంటే కనుక, ధర్మశాస్త్రములో ఇజ్రాయేల్ ప్రజలు దేనికి ధర్మశాస్త్రం అంటున్నారంటే, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి పరిశుద్ధతను, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మరి ఆత్మ సంబంధమైనది వారు మరి ఆచరించడం లేదు. కానీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆచారాలకు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి పద్ధతులకు వారు దాసులుగా చేసుకున్నారు. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్ర విషయంలో ఎలా ఉన్నారు అంటేనంట, వారు దేవునికి లోబడతలేదు. కానీ వారు దేనికి లోబడుతున్నారంటే ఆచారాలకు లోబడుతున్నారు. ఎక్కడ లోబడుతున్నారు అంటే, వాళ్ళంతా కూడా ఏమన్నారు, వాళ్ళు 10 వంతు తీసుకొస్తారు. కానీ
నీతి న్యాయములు చేయరు. సోపులో తీస్తారంట, పుదీనాలో తీస్తారంట, జీలకర్రలో తీస్తారంట, సొంపులో తీస్తారంట, అన్నిట్లో మాత్రం ఏం చేస్తారంట? 10 వదిలేస్తారు. కానీ ధర్మశాస్త్రంలో మూలమైనటువంటి నీతి న్యాయములు మాత్రం వాళ్ళు ఏం చేయరంట? నీతి న్యాయంగా సంపాదించరు. కానీ ఎట్లనే సంపాదించండి. ఏం మాత్రం చేస్తారు? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తారు? 10వ వంతు మాత్రం దేవునికి తీసుకొస్తారు. మరి కనికరము న్యాయం ఉండదు. ప్రవక్తలను చంపుతారు, వాళ్ళకి మంచి సమాధులు కడతారు. కానీ ప్రవక్తలను మాత్రం వారు దేవుని చేత పంపబడ్డారు, వాళ్ళ మాట మాత్రం వినరు, దేవుని వాక్యాన్ని వినరు, దేవుని మాట వినరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పళ్ళాలు బాగా కడుక్కుంటారు, కాళ్ళు బాగా కడుక్కుంటారు, తలస్నానాలు బాగా చేస్తారు. కానీ హృదయాలు మాత్రం ఏం చేయలేరు? కడుక్కోలేరు. అది ధర్మశాస్త్ర విషయంలో ఇప్పుడు ఏమవ్వాలంట? మనం కాళ్ళు కడుక్కున్న పరలోక రాజ్యానికి వెళ్తాం. కడుక్కోపోయినా తలస్నానం చేసినా తలస్నానం చేయకపోయినా ఏమవుతాం? పరలోక రాజ్యం. హృదయాన్ని కడుక్కోకపోతే మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ధర్మశాస్త్రము ఎందుకు ధర్మశాస్త్రాలు అంటే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలీలు ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడంటే, తల వెంట్రుకలు కూడా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మనకు అంత రకంగా కట్ చేసుకున్నారు. వాళ్ళకు ఒక కాలం ప్రకారంగా వాళ్ళ తల వెంట్రుకలు కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు అంటేనంట? దేవునికి తల నీలాలు అర్పిస్తారంట. అందుకని వాళ్ళ గడ్డం కూడా చేయించుకోరు. వాళ్ళ ఆ బియడ్ వాళ్ళు కట్ చేయించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారమే చేయిస్తారు. అలా చేయించడానికి కూడా సున్నతి చేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవైనా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఆశ్చర్యంగా చేసి దానిలో ఉన్నటువంటి పరిశుద్ధతను, దానిలో ఉన్న నీతి న్యాయము, దానిలో ఉన్నటువంటి ప్రేమ విడిచిపెడుతున్నారు. కాబట్టి పౌలు గారు, నేను ధర్మశాస్త్ర యేసు క్రీస్తు ప్రభువు నాలో జీవించాలి అంటే ధర్మశాస్త్ర విషయంలో నేను ఏమవ్వాలి అంటేనట? చనిపోవాలి అన్నాడు. మనం దేంట్లో చనిపోవాలా? ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నావు, అన్నపానం మానేసావు, మంచిది. అన్నపానాలు దేనికి మానేయాలా? ఉపవాసం ఎందుకు ఉండాలా? అసలు ఉపవాసం ఎందుకు ఉండాలా? నువ్వెందుకు ఉపవాసం ఉన్నా? చెప్పండి అమ్మా, ఎందుకు ఉపవాసం ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఎందుకు టిఫిన్ చేయలేదు, ఎందుకు అన్నం తినలేదు, ఎందుకు మందిరానికి వచ్చావు? ఉపవాసం ఉండి అదేమంటావు? నువ్వు ఉపవాసం ఉండడానికి కారణం ఏంటి? ఉపవాసం ఉండి నువ్వు ప్రతిష్ఠ చేసుకుని దేవుని మందిరానికి నువ్వు వచ్చావంటే నువ్వు అసలు ఎందుకు శరీరాన్ని ఆయాసపరుచుకున్నావు? నువ్వు ఎందుకు ఆయాసపరుచుకున్నావు? నీ శరీరాన్ని నువ్వు ఎందుకు ఆయాస పెట్టుకున్నావు? నీ ఆకలిని ఎందుకు చంపుకొని దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నావు? ఎందుకు తలస్నానం చేసి వచ్చి మందిరంలో కూర్చున్నావు? ఎందుకు ఈ దినాన్ని ఉపవాసం ఉండి నేను దేవుని మందిరానికి వచ్చావు? నువ్వు ఉపవాసం ఎందుకున్నాను అంటే, పౌలు గారు దానికి చెప్పారు కదా, నేను నా శరీరాన్ని నల్లగొట్టుకొని దేవునికి ఏం చేయాలా? లోపరిచేలా. ఎందుకు శరీరాన్ని మనం అన్నపానములు విడిచిపెట్టి దేవుని మంది ఉపవాసం ఉంది ఎందుకు? మరి 58వ అధ్యాయంలో యేసుప్రభు వారు అన్నాడు, మీ శరీరాలను మీరు ఎందుకు ఆయాసపరుచుకుంది? ఎందుకు ఉపవాసం అని మీ శరీరాన్ని ఆయాసపరుచుకుంది? ఎందుకు అంటే, ఏదైతే మన శక్తి చేత, మన జ్ఞానము చేత, మన బలము చేత ఏదైతే మన శరీరానికి మనం చేయలేకపోతున్నామో వాటిని నల్లగొట్టి ప్రభువుకి ఏం చేయాలంట? లోపర్చాలా. ప్రార్థన చేసుకోవడానికి నిద్ర అడ్డం వచ్చింది, కళ్ళు మూయంగానే ఏమొస్తుంది? నీకు నిద్ర వస్తుంది. ఇప్పుడు ఉపవాసం అంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థనలో నిద్రను ఏం చేయాలా? జయించాలా. ఆకలిస్తే నిద్ర వచ్చిందండి అసలు? అంటే మీరు తినొచ్చుంటేనే తినొచ్చి వెళితే నిద్ర వస్తుంది. లేకపోతే సాతాను ఉన్న వాళ్ళకి ఏముంటుంది? సాతాను పెట్టిన వాళ్ళకి ఏమొస్తుంది? ఎవరిలో అయినా సాతాను పని చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళని వినకుండా, వాక్యం వినకుండా సాతానుడు ఏం చేస్తాడు? నిద్ర పుచ్చుతాడు. ఇప్పుడు రెండిట్లో ఏదైనా ఉండాలి. ఒకటి తినను రావాలా, రెండు మీలో ఎవరైనా ఉండాలా? లేకపోతే దేవుని మాటలు మాట్లాడుతుంటే హృదయం ఏమవ్వాలా? చీకట్లో రాత్రులు
చేయని సాయంత్రం పూట చీకట్టు నడుస్తుంటేనే వాళ్ళ గుండెలంట మండుచున్నాయి అంట. మనకెందుకు మండట్లేదు? మధ్యరాత్రులు కూడా పౌలు గారు మాట్లాడుతుంటే ఒక్క ఐదుకు మాత్రమే కిటికీలో కూర్చొని వాక్యం అంటలేదు. అందుకని ఆడబడ్డాడు, కింద పడ్డాడు 3వ అంతస్తు నుంచి. మిగతా వాళ్ళందరూ ఎట్టున్నారంట, దీపాల్లాగా ఉన్నారంట, ప్రకాశిస్తున్నటువంటి దీపాల్లాగా 3వ అంతస్తులో కనపడుతున్నారంట వాళ్ళు. అంటే ఉపవాసం మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా దాని వలన మనం ఎందుకు ఉపవాసం? నీ శరీరంలో ఏ అవయవం దేవునికి లోబడతలేదు, నీ నోటి మాట సరిగ్గా లేదా, ఖచ్చితంగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం సరి చేయగలవా? నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలా, నీ మాట తీరు మారాలా. నీకు నిద్ర ఉందా? ఆ నిద్రను ఏం చేయాలి? ఉపవాసం ఉండి జయించాలా. బలహీనత ఉందా? దానిని ఉపవాసం ఉండి ఏం చేయాలా? జయించాలా. ఉపవాసం ఉన్నావా? దేవుని ఆత్మచేతను ఏం చేయబడాలా? నింపబడాలా. నీ కాదు, ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని సన్నిధానానికి వచ్చి ఎలా ఉంటున్నాము? అందుకనే పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను ఖచ్చితంగా ధర్మశాస్త్ర విషయంలో నేను ఏమైపోవాలా? చచ్చిపోతేనే కానీ నాలో ఎవరు జీవించారు? క్రీస్తు జీవించారు. క్రీస్తు జీవించాలి అంటే మనలో ఉన్న ఆచారాలు, మనలో పద్ధతులు, మనం కేవలంగా తిండి మానేసేసి తలస్నానం చేసేసి తెల్లబట్టలు పెట్టుకొని వచ్చి కూర్చున్నంత మాత్రాన మన ఉపవాసంగా దేవుడు అంగీకరిస్తాడా? నీవెంత విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నీ అంతరంగాన్ని మార్చుకుంటావో అదే ఉపవాసం. ఉపవాసం నుండి వచ్చాడు, దశంభాగం తీసుకొని వచ్చాడు, నీతిమంతులు అనిపించుకోవడానికి పరిచయాడు తీసుకొచ్చి దేవుని దగ్గరికి వచ్చి అన్నాడు కదా, అయ్యా నేను రావడానికి 2 వారాలు ఉపవాసం, ఈ రోజు కూడా ఉపవాసం మీద నీ మందిరానికి వచ్చాను, తీసుకో 10,000 తీసుకో అంటున్నాడు. దేవుడు అంగీకరిస్తున్నాడా? అంగీకరించాడా? చేయలేదు. ఎక్కడో పాపిగా మెట్ల దగ్గర కూర్చొని ఆకాశము తొట్ట కనులెత్తటకు కూడా ధైర్యం చాలక ప్రభువాన్ని రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏది ఆ రమ్ము కొట్టుకోవడం? ఏది ఆ విరిగి నలిగిన హృదయం లేని ఉపవాసమా? ఉపవాసం ఉన్నామంటే ఖచ్చితంగా మనలో ఏమి రావాలా? విరిగి నలిగిన హృదయం రావాలా. ఉపవాసం ఉన్నామంటే ఏం రావాలా? ఖచ్చితంగా మనకు తెలియకుండానే మనము కన్నీరు రావాలా, ప్రార్థన రావాలా. ఉపవాసం ఉన్నామంటే దేవునికి లోబడే సరెండరెన్స్ రావాలా. మనము ధర్మశాస్త్ర క్రింద ఉన్నట్లుగా అలవాటుగా ఆచారంగా ఇజ్రాయేలు ప్రజల్లాగా విశ్రాంతి దినాన్ని చేసినట్లుగా మనం చేసామా? మనలో ప్రభు కనబడడు. పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు నా యందు జీవించు నిమిత్తము, నేను క్రీస్తులో జీవించు నిమిత్తము నేను ధర్మశాస్త్ర విషయంలో ఏమయ్యానంటున్నాడు? మృత్యుడయ్యాను, నేను చనిపోయానని చెప్తున్నాడు. ఈ రోజున మనము ధర్మశాస్త్ర ఆచారాల విషయంలో చనిపోయామా? బ్రతికున్నామా? ఎలా ఉన్నాం మనం? 3వదిగా చూస్తే ప్రియులారా, ఈ ఒక్క మాటని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ విషయంలో చనిపోవాలి అంటే కనుక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచ్చిన భాగములను చదివితే, తీసారమ్మా 183వ పేజీ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలి అనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం ఏ విషయంలో మరలా మృతులం కావాలి అంటున్నాడు కదా. మనం ఏ విషయంలో మృతులు కావాలి అన్నాడు కదా. పైనున్న వాటిని మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి. మనకు భూ సంబంధమైన వాటి విషయంలో మనము మృతులు కావాలా? మనం దేని మీద ఏ విషయంలో మృతులు కావాలా? భూ సంబంధమైన వాటి విషయంలో మనం ఏమవ్వాలంట? మృతులు కావాలంట. భూ సంబంధమైన వాటి విషయంలో మనం మృతులు కావాలి అంటే మనం దేని మీద మనసు పెట్టాలో? పైన ఏమున్నాయి చెప్పండి.
పైనున్న వాటి మీద మనసు పెట్టడానికి పైనున్న వాటికి ఏం కావాలి మనకి? పైన ఏమున్నాయి? నీకు పైన ఏం కనపడుతుంది? పైన ఏమున్నాయి మనసు పెట్టడానికి? పైన ఏమున్నాయండి? ఏం మాట్లాడతారు అందరూ అన్నారు నాకు తెలుసు అన్నట్టుగా. పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యం ఏమున్నాయి? రాజ్యంలో ఏమున్నాయి? మనం పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. ఇప్పుడు మనసు పైనున్న వాటి మీదకి పోవాలా? పైనున్న వాటి మీద ఏటి మీద మనం మనసు పెట్టాలా? వేటి మీద మనం మనసు పెట్టాలి? అసలు పైన ఏమున్నాయి? పైనున్న వాటి మీద మనసు ఏం పెట్టాలా? ఏం మీద అన్ని దేవుని పిల్లలమైనటువంటి మనకు ఈ పైనున్న వాటి మీద మనసు లేనిది, పైనున్న వాటి మీద మనసు పెట్టండి మనం ప్రభుతో కూడా ఉండలేం. పౌలు గారు దేవుని సన్నిధిలోనంటే ఒక పోరాటం చేసేవాడంట. ఆయనకి ఏంటి పోరాటం అంటే, అందరిలో చివరి అపోస్తలత్వం పొందింది ఎవరు అంటే కనుక పౌలు గారు. శిష్యులు ఉన్నప్పుడు అంతా అసలు యేసుప్రభు వారంటే పౌలు గారికి అస్సలు ఇష్టం లేదు. ఏంటంటే యేసుప్రభు వారిని కూడా ఒక మనిషి కుమారుడిగా ఒక ప్రవక్తగానే చూశాడు, కానీ యేసుప్రభు వారంటే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసుప్రభు వారిని మరి యేసుప్రభు వారి వెలుగు చేత స్వరము చేత పట్టబడ్డాడో, ఆయనే నిజరక్షకుడు నిత్యజీవం ఇచ్చువాడు అని తెలుసుకున్నాడో పౌలు గారి కంట అప్పుడు దేవునిని వెతకాలి అన్న మనసు వచ్చి, అప్పుడు దేవునితో ఉన్నటువంటి శిష్యులు పొందిన ఆత్మీయ అనుభవాలను తెలుసుకున్నాడంట. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నప్పుడు శిష్యులు ఏం పొందుకున్నారు? దేవుడు వాళ్ళకి ఏం వాగ్దానాలు ఆశీర్వాదాలు ఇచ్చిపోయారు? శిష్యులకి దేవుడు ఏం ఆశీర్వాదం వాగ్దానాలు ఇచ్చిపోయారు? శిష్యులకి 12 మంది శిష్యులతో మాట్లాడేటప్పుడు దేవుడు శిష్యులకి ఏం వాగ్దానాలు ఇచ్చారు? వాళ్ళు యేసుప్రభుతో ఉన్నప్పుడు ఏం వాగ్దానాలు పొందుకున్నారమ్మా? ఏం ఆశీర్వాదాలు పొందుకున్నారు? వాళ్ళు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరాలు ఏంటి? అసలు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వచనాలు ఏంటి? నేను ఒక్కటి పేతురు గారి గురించి ఒక్క విషయం చెప్తాను మీకు. ఆయన గురించి మనం ధ్యానం చేసినప్పుడు శిష్యుల గురించి ధ్యానం, పేతురు గారితో దేవుడు మాట్లాడేటప్పుడు అన్నాడు, నీకు పరలోకపు తాళపు చెవులను నీకు ఇచ్చాను, నిన్ను నా బండ మీద నేనేం చేస్తాను, నీ ద్వారా ఏం చేస్తానంటున్నాడు, సంఘాన్ని గడతాను, పరలోకపు తాళపు చెవులు ఇచ్చాను, పాతాళ ద్వారాలు దాని ఎదుట ఏమవ్వాలన్నారు పౌలు గారు విన్నాడు. పేతురు గారు ఆ తాళాలు పొందుకున్నాడా? ఎంత ధన్యుడు! పరలోకపు తాళాలు పొందుకున్నాడంట. పేతురు గారు ఏం పొందుకున్నాడంట? పౌలు గారు ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఏం ధ్యానం చేస్తున్నాడు? దేవుని దగ్గర నుంచి పేతురు గారు పరలోకపు తాళపు చెవులు పొందుకున్నాడు. ఆ తాళపు చెవులు పొందుకొని సంఘాన్ని కట్టడానికి మూలరాయిగా మార్చుకుంటాడు. ప్రభు తర్వాత ఎవరు పొందాడు? ఆ ధన్యతను ఎవరు పొందాడు? కేఫాని విడిపించుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తేనంట, పేతురు గారు ప్రార్థన చేస్తే ఏమి గడగడలాడతాయంట? పాతాళం యొక్క ద్వారాలు ఏమవుతాయంట? పేతురు గారు ముందు గడగడలాడతాయంట. ప్రభువా, ఆ ధన్యత నాకు ఎప్పుడు వస్తుందయ్యా? నేను ఎలా ప్రార్థన చేస్తే వస్తుందయ్యా, నేను ఎంత సమర్పణ చేసుకుంటే వస్తుందయ్యా, నేను ఎంతగా నీలో నిలిచి ఉంటే వస్తుందయ్యా, నాకు ఆ ప్రార్థనేవా? మనము 2 Corinthians 12 చదువుతుంటే ఆయన బాధ అక్కడ కనపడుద్ది. అంటే దేని మీద గురిపెట్టాడు పౌలు గారు అంటే పరలోక సంబంధమైనవి ఏమి ఉన్నాయని దేవుడు చెప్పాడు. పేతురు గారు మళ్ళా మాట్లాడాడు శిష్యులతో. పేతురు గారు అడిగాడు, అయ్యో మేము సమస్తాన్ని వదిలిపెట్టి మా మదములను, మా ప్రజలను, మా ఆస్తులను, ఇళ్లను, పొలాలను అన్ని వదిలిపెట్టి నీ వెంట వాడు వస్తున్నావు, నువ్వు మాకేమిస్తావు అన్నారు. నువ్వు
మాకేమిస్తామని ప్రభు ఏమన్నారు? యెహమందు నీకు నూరంతలు అంటారు, పరలోకంలో నీకేమి ఇవ్వబోతున్నాను అంటే కనుక ఇదిగో ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలను తీర్పు తీర్చడానికి మిమ్మల్ని ఏమిస్తానన్నాడు? 12 సింహాసనాలు ఉంటాయి, వాటి మీద మీరు కూర్చుంటారు. వాళ్ళు 12 మంది తీర్పు తీసుకుని నేనెక్కడ కూర్చుంటానయ్యా అనుకున్నాడు పేతురు. ఇప్పుడు పౌలు గారికి ఏం కోరిక వచ్చింది అంటే 12 సింహాసనాలు ఉంటాయి, ఇస్తానన్నాడు. మరి నేను నమ్మకంగా పనిచేస్తే దేవుడు నాకు కూడా ఏమిస్తాడు అంటే ఏదో తీర్పు తీర్చడానికి కాదు, ఏదో తీర్పులు తీర్చడానికి మనుషుల మీద కాదు, ఆ ఆధిక్యత నేను పరలోకములో పొందుకోవాలా, ఆ ధన్యత నేను పొందుకోవాలా. అందుకని అంటాడు 1 కొరింథీ 9వ అధ్యాయంలో అంటాడు కదా, ఈ లోకములో పంజరంగములో ఉన్నవారైతే కిరీటాన్ని బహుమానాన్ని పొందడానికి పరిగెత్తుతున్నారు, మనమైతే అక్షయమైన, ఆయన ఎన్ని కిరీటాలని స్టాంప్ వేయించుకున్నాడంటే దేవుని దగ్గర అక్షయ కిరీటం ఉందన్నాడు, నాకు నీతి కిరీటం ఉందన్నాడు, నాకు జీవ కిరీటం ఉందన్నాడు. దావీదు గారు అది పేతురు గారు చెప్తాడు. ఈ కిరీటాలన్నిటిని గురించి ఎవరు చెప్తున్నాడు? పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా పరలోకంలో ఆయన ఏం సంపాదించుకున్నాడంట? కిరీటాన్ని సంపాదించుకున్నాడు. అంటే దేవుని సన్నిధిలోనికి వస్తున్న మనము పైన ఏం అడుగుతున్నాం ప్రభు దగ్గర? ఎంతమంది పరలోకపు తాళపు చెవులు అడుగుతున్నారు? ఎందరూ అయ్యా నన్ను కూడా నీ సన్నిధిలో ఒక మూల కంబం మీద చేయి ప్రభు అని ఎవరు అడుగుతున్నారు? అయ్యా నన్ను కూడా, నాకు కూడా అన్నాడు కదా, ఆయన ఉన్నత పనిని పిలుపు వల్ల నాకు ఒక బహుమానం ఉంది అన్నాడు. ఏం బహుమానం? పరలోకంలో కిరీటాలు ఎవరు అడుగుతున్నారు? ఎవరు ఆయన ఆలయం స్తంభం అడుగుతున్నారు? కొత్త పేరు ఎవరు అడుగుతున్నారు? తెల్లంరాతిని ఎవరు అడుగుతున్నారు? ఎవరు జీవవృక్షాలు అడుగుతున్నారు? ఎవరు జీవఫలాలు అడుగుతున్నారు? ఏం అడుగుతున్నాం మనం దేవుని దగ్గర? ఇవన్నీ ఆయన భూమి మీద దొరికియా? ఇవన్నీ భూ సంబంధమైనయా? మరి పరలో అంటే దేవుని పిల్లలు పైనున్న వాటి మీద మనకేమీ లేదు. మరి ప్రభు దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నాం? ప్రభు దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నాం మనం? ప్రభువా నేను ఎప్పుడు తొందరగా నీ దగ్గరికి వస్తామని అడుగుతావా? అయ్యా ఇసుకీలా గోడ తట్టు తిరిగి గుత్తము, గోడలను గడేసి ఏమంటావు? నా ఆయుష్ని నా ఆయుష్ని అయ్యా నీరగలే తీసుకెళ్ళిపోతావా? పాకలాగా నా గుడిసిని పీకేసినట్టు పాదులాగా పీకేస్తావా అని అడగమా? పౌలు గారు అయితే అడుగుతున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. ఎందుకు లాభం అంటున్నాడు? నేను ఇక్కడ వెడలిపోయి ప్రభుత్వం ఉంటాను అంటే మనకి మన ఆరోగ్యాల మీద మనసుంది, మన ఆయుష్ మీద మనకి మనసున్నది, డబ్బు మీద మనసుంది అన్నాడు కదా. ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం మనసు కూడా అక్కడే ఉండదంట. మరి మనసు ఎక్కడ ఉంటుందంట? ఎప్పుడు కూడా ధనం దగ్గరే ఉంటుంది, సిరి దగ్గరే మన మనసు ఉంటుంది, భోగభాగ్యాల దగ్గరే మన మనసు. ఇలాగిన మన మనసు అంతా భూ సంబంధమైన వాటి మీద, మనుషుల మీద పెట్టుకుంటున్నామే. భూ సంబంధమైన వాటి విషయంలో మనము మృతులము కాకుండా పైనున్న వాటిది మనం ఏం పొందుకోలేము. అసలు మనకి తండ్రి కుడి పార్శ్వం ఉన్న ప్రత్యక్షత మనకు ఉన్నది. దేవుడు తన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆకాశము తెరబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి మనుష్య కుమారుని మీరు చూతురు. ఆ దర్శనం ఎవరికి లేదు, ఆ గురి ఎవరికి లేదు. ఆ దర్శనము ఆ గురి కావాలి అంటే భూ సంబంధమైన వాటి విషయంలో మనం ఏమైపోవాలా? మృతులమైపోవాలా. ఎవరు భూ సంబంధమైనవి మొట్టది మన ఆరోగ్యము, మన యొక్క ప్రాణము, మన యొక్క ధనము, మన యొక్క భోగ భాగ్యములకు అవసరమైన ఈ యొక్క
ఏదైతే సుఖకరమైనటువంటి మరి అవసరాలను తీర్చేటువంటి సాధనాల మీద మనం మనసు పెడుతున్నామో ఆ మనసున్నంత కాలము మనము ప్రభువుని మనం ఈ లోకంలో ఏం చేయలేము, చూపించలేము. పరలోక సంబంధమైనవి ఏమి కూడా మనము పొందుకోలేము. దేవుని పిల్లలు పాపములో మృతి నొందాలా, ధర్మశాస్త్ర విషయంలో మనం ఏమవ్వాలా, మృతి నొందాలా, భూ సంబంధమైన వాటి విషయంలో మృతి నొందాలా. ఇంకొకటి చెప్పి చదివించి ప్రార్థన చేస్తాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక ఇదొక్కటి చదివించి ప్రార్థన చేస్తాను. 2వ అధ్యాయము 20వ వచన భాగం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయములో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడలేనా? అవన్నీ వాడుకొని చేత నశించిపోవును. చాలండి. ఇంకా దేని విషయంలో మనం మృతులను కావాలి అంటే ఈ లోకము యొక్క మూల పాఠాల విషయాల్లో కూడా మనం ఏమవ్వాలా? లోకం ఏం చేస్తుందంట, మనకి మూల పాఠాలు నేర్పించిద్దంట. వాటి విషయంలో కూడా మనం ఏం చేయాలంట, మృతులు అన్నట. వాళ్ళని పట్టుకోవద్దు, అంటరానోళ్ళు, వాళ్ళ ఇంట్లో తినొద్దు, అలా కులం వాళ్ళు, ఈ మతం వాళ్ళు, ఈ జాతి వాళ్ళు, అలాంటి వాళ్ళు, వాళ్ళు వెచ్చోళ్ళు, తగ్గోళ్ళు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని మనలో మూల పాఠాలు. లోకానికి ఏమున్నాయంట? మూల పాఠాలు ఉన్నాయంట. అంటే దీనికి మూల కారణం ఏంటంటే దేవుని పిల్లలలో 2 రకాలైనటువంటి గర్వాలు ఉంటాయి. ఒకటి కుల గర్వం ఉంటుంది, ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కులం ఎంత భక్తి చేసినా కులం మాత్రం చచ్చిపోదు. ఎంత భక్తి చేసినా చూడండి, ఎంత ప్రార్థన చేసి మావాళ్ళు ఉండండి అంటారు. ఈ మావాళ్ళు అంటే కనుక ఇది సంఘానికి ఇదేం కాదు. ఇది ఎక్కడ ఉంటుంది? దీని లోపల ఆడుంటుంది, లోపల ఎవరుంటుంది? కులం ఉంటుంది. కులము ఒకటి మనుషుల్లో హెచ్చు తగ్గులు. ఈ 2 అంటే ఏంటి అంటే కనుక కులము అనేది లోపల పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఉన్నత కులంలో వాళ్ళతో ఒక రకంగా ఉంటారు, వాళ్ళకంటే తక్కువ కులం వాళ్ళతో ఇంకొక రకంగా ఉంటారు. ఈ తక్కువ కులము అనుకున్న వాళ్ళు ఇళ్ళలో తినడానికంట, తాగడానికైనా, కూర్చోడానికైనా వీళ్ళకి ఏముండదు లోపల. అప్పుడు జాతి అహంకారం అంటారు. ఒక రకంగా జాతేనండి, జాతి కాదు, ఇంకేదో ఉంటుంది దీన్ని తెలుగులో అంటారు. ఈ కుల గర్వం పోవాల. రెండవదిగా దేవుని పిల్లలలో హెచ్చు డబ్బు అంటే మనుషులు ఎక్కడ కేటగిరీ చేస్తారంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాము, డబ్బు లేని వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాం. డబ్బున్న వాళ్ళని ఏం చేస్తామంటే గౌరవంగా చూసినట్టు ఉంటాం. డబ్బు లేని వాళ్ళ దగ్గర ఎట్టుంటామంటే కనుక, దేవుని దగ్గర ఎట్టుంటామంటే కనుక తృణీకరించి మాట్లాడతాం. ఇలాంటి స్థితులు అంటే ఈ లోకం యొక్క మూలపటం. లోకం ఎప్పుడు మనుషుల్ని ఏం చేస్తుంది? డబ్బున్నోళ్ళు పేదోళ్ళు అని వస్తుంది. ప్రపంచం అంతా ఇప్పుడు ఎక్కడ 2గా విభజించబడేది ఎక్కడంటే డబ్బున్నోళ్ళు, డబ్బు లేని. అంతేనా? ఇళ్లలో కూడా ఎక్కడ ఘనత కీర్తులు ఎక్కడ వస్తుంటాయి? ఇంట్లో అయినా కూడా ఎక్కడ చూస్తారు? డబ్బున్న వాళ్ళని ఒక రకంగా చూస్తాం, డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తాం. అట్లనే కులం ఉన్న వాళ్ళని, కులం కలిగిన వాళ్ళని ఒక రకంగా చూస్తాం, తక్కువ కులం వాళ్ళని ఒక రకంగా చూస్తాం. లోకం యొక్క మూలపాట యేసు ప్రభునున్న వారికి 2 కూడా ఈ లోకం యొక్క మూలపాఠం విషయంలో కూడా మనం ఏమైపోవాలా? చనిపోవాలా. అంటే ఒకవేళ కుల ప్రీతి ఉంటే ఖచ్చితంగా అదేమైపోవాలా? చచ్చిపోవాలా. ఒకవేళ ధనాన్ని పేద, గొప్ప పేద అనే మనసున్న కూడా ఏమైపోవాలా? చచ్చిపోవాలా. ఈ లోకం యొక్క మూల పాఠాలు చావకుండా
మనము దేవుని చిత్తాన్ని ఎప్పటికీ కూడా క్రీస్తు కొరకు మనము బ్రతకలేము. క్రీస్తు కొరకు మనము బ్రతకాలి అంటే, క్రీస్తు కొరకు మనము ఫలించాలి అంటే పాపం విషయంలో చనిపోవాలా, ధర్మశాస్త్ర విషయంలో చనిపోవాలా, భూ సంబంధమైన వాటి విషయంలో చనిపోవాలా, మూల పాఠముల విషయంలో కూడా మనం ఏమైపోవాలా, చనిపోవాలా. అలాంటి వారు మాత్రమే క్రీస్తు కొరకు ఫలించగలరు. అటు కృపా దేవుడి సంఘానికి దయచేయునుగాక.